పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు చింతకాయ తొక్కును తీసుకోవాలి. 1 కిలో చింతకాయలకి 1/2 కిలో ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తొక్కున్నట్లయితే నిలువ ఉంటుంది. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి సగానికి కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మధ్యలో పగిలి మన మీద పడకుండా ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని ఇంకొక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతకాయ తొక్కును కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాణల్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక చిన్న స్పూన్ పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి ఒక 2-3 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.